రామయ్య గారు. డీజీపీ గారు ఇచ్చిన నోటీసులు ఏంటి? మీరు అవైలబిలిటీలో ఉండని అన్నారు అంతే. ఆయన ఇంకేమి టెక్నికల్గా ఇంకేం మాట్లాడాలి అందులో. మీరు యూ నీడ్ టు బీ అవైలబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ది డీజీపీ ఆఫీస్ ఫ్రమ్ 10 AM ఆన్వర్డ్స్ ఎవ్రీ డే టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అండ్ యూ ఆర్ నాట్ సపోజ్ టు లీవ్ ద హెడ్ క్వార్టర్స్ వితౌట్ ఇంటిమేషన్ టు ది డీజీపీ ఆఫీస్. ఇది దాంట్లో ఎక్కడ కూడా మనం దాన్ని అంచడానికి వీల్లేదు. కానీ రామయ్య గారు చెబుతున్న అంశాలు డిఫరెంట్గా ఉన్నాయి. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి శివపార్తి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం శివపార్తి గారు. 2 అంశాలు తీసుకున్నాం ఈరోజు. ఇప్పుడు ఎలాగో ఐపీఎస్ ఆఫీసర్ సంవత్సరం కూడా మీరు విన్నారు. అన్న క్యాంటీన్లకు వస్తున్న విరాళాల విషయంలో వైసీపీ ఉడుకుమోత్తనం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇందులో టు స్టార్ట్ విత్, ఇందులో మీరు ఏ అంశం తీసుకున్నా ఓకే. సార్, వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షలకి గుడ్ మార్నింగ్ అండి. ముందుగా అన్నా క్యాంటీన్ విషయమే తీసుకుందాం, ఎందుకంటే ఆహారం గురించి కాబట్టి. ఇప్పుడు పేదలకి అన్నా క్యాంటీన్స్ ఎంత ఉపయోగపడతాయి అన్న విషయం గతంలో చూశారు. అంటే పల్లెటూరు నుంచి టౌన్స్కి వెళ్ళే వాళ్ళు, అంటే పని నిమిత్తం వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి అంటే వాళ్ళకి వచ్చే డబ్బులు ఆ ఫుడ్ కొనుక్కోవడానికి, లేదా ఎర్లీ మార్నింగ్ చీకటితో లేచి వాళ్ళ వైఫ్ వండి పెట్టి క్యారేజ్ పెట్టి పంపించే పరిస్థితి. వాళ్ళు మళ్ళీ బస్కి అందుకొని అక్కడ నుంచి టౌన్కి వెళ్ళి ఆ తర్వాత పని చేసుకొని అదేనే. ఇప్పుడు క్యాంటీన్స్ ఉండడం వల్ల జస్ట్ 5 రూపాయలకే భోజనం దొరుకుతుంది కాబట్టి ఇంటి దగ్గర వాళ్ళ ఆవిడ కూడా పొద్దున్నే లేచి 3ంటికే లేచి కష్టపడక్కర్లేదు. అక్కడ 5 రూపాయలకి అతనికి వచ్చే కూలీలో కూడా ఎక్కువ డబ్బులు సగం భోజనానికే పోతున్నాయి అనే బాధ ఉండదు. 5 రూపాయలకే భోజనం వస్తుంది కాబట్టి చక్కగా టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, చేసేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరుకునే పరిస్థితి. ఇది కార్మికులకి ఖచ్చితంగా ఉపయోగపడే విషయము. అలాగే పారిశుద్ధ కార్మికులు కూడా ఉంటారు మున్సిపాలిటీలో. వాళ్ళు కూడా అంతే. ఎక్కడ ఏ రోడ్డు ఊడుస్తుంటారో వాళ్ళ టైమింగ్స్ ప్రకారం తెలియదు, కరెక్ట్గా ఆకలేసిద్ది. వాళ్ళకు వచ్చే జీతాలు చాలా తక్కువ ఉంటాయి, బయట తినాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి క్యాంటీన్స్ ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఉపయోగపడుతుంది, కార్మికులకు ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం టౌన్లో పిల్లలు ఒక్కొక్కసారి క్యారేజీలు తెచ్చుకోకుండా స్టూడెంట్స్ అట్లా దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. అందరికీ అన్ని విధాల సమయానికి భోజనం, మంచి హైజీనిక్ భోజనం కూడా ఎలా తయారు చేస్తున్నారు కూడా వీడియో రిలీజ్ చేశారు. సో అక్కడ ఎలాగా హైజీనిక్గా మంచి ఫుడ్ 5 రూపాయలకి పెట్టడం అనేది మంచి విషయం. అది అంటే దానికి కూడా మనము అన్ని లోపాలు వెతకూడదు. ఇప్పుడు పబ్లిక్ ఫండ్ను కలెక్ట్ చేయడం అనేది చాలా గుడ్ ఇనిషియేషన్. అది దానివల్ల పోయేది వెల్కమింగ్ డెసిషన్ అండి. ఎందుకంటే పారదర్శకంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చింది, ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి అకౌంట్ వేయమంటుంది, అంతేగాని విడిగా ఏం తీసుకోవట్లా. అవును, ఇప్పుడు క్రౌడ్ పుల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ క్రౌడ్ ఫండ్ అనేది ఎప్పుడైనా సరే ప్రజలు రూపాయి ఇస్తే అకౌంటబిలిటీ ఉంటుంది, చెప్పాలి, దానికి ఆన్సర్ చెప్పాలి, దేనికి ఖర్చు పెట్టాలి చెప్పాలి. అది అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం కూడా పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అన్ని ప్రభుత్వమే భరించాలంటే ఇప్పుడు మన ఖజానా పరిస్థితి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి సో ఇది నడవాలి. అట్ ద సేమ్ టైం ఆర్థిక భారం అవ్వకూడదు. దానికి ఏం చేయాలి అనే ఒక ఉపాయం ఆలోచించారు. ఈ ఆలోచన మంచిదే కదా. దీనివల్ల వైసీపీకి వచ్చిన నొప్పి ఏంటో నాకైతే అర్థం కాల. ఇప్పుడు ఇచ్చే జనాలు, అన్నదానం అంటే ప్రతి దేవాలయాల్లో ఇస్తారు, బయట ఎక్కడ అన్నదానం అయినా సరే ఎవరో ఒకరు 10 11 వాళ్ళ శక్తికి మించి ఇస్తారు. ఇది అనునిత్యము పేదలకి అన్నదానం చేయడంలో మనం కూడా ఒక వంతు ఉంటున్నాము అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దానికి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి ఫండ్ ఇస్తుంటే పోయేదేంటి, వైసీపీకి పోయేదేంటి అంటే వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేసుకోలేకపోయారు, ఇలాంటి పనులు చేయలేకపోయారు, మంచి పనులు చేయలేకపోయారు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇలాంటి ఇనిషియేషన్ తీసుకొని ముందుకు తీసుకెళ్తుంది సక్సెస్ఫుల్గా అనేది వ్యసనమా, లేకపోతే ఇంకేమన్నా దానిలో పోనీ లోపాలు ఏమన్నాయా, ఏమన్నా అక్రమాలు, అన్యాయాలు, దీనిలో వేల కోట్లు ఏమన్నా అవినీతి జరుగుతుంటే కూడా చెప్పొచ్చు. అంటే ఒక భోజనం పెట్టే దానిలో ఆ వేల కోట్లు అవినీతి చేసే ఆస్కారం ఉంటుందండి అసలు? ఈ పబ్లిక్ ఫండ్ ఎంత ఇస్తారు? మామూలు మహా అయితే ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు ఇస్తారు. మేము కూడా ఒకరోజు భోజనం పెట్టాము అనే తృప్తి కోసం. అది చిన్నగా కొంత ఇచ్చినా కూడా ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కొంచెమన్నా చేదోడు ఆదోడుగా ఉంటుంది, వేడి నీళ్ళకి చన్నీళ్ళలా ఉంటుంది అనే విషయం కోసమే కదా పబ్లిక్ని కూడా చేతులు కలపండి అనేది. పబ్లిక్ చేతులు కలిపితే కూడా వాళ్ళకు కూడా ఒక బాధ్యత, సామాజిక స్పృహ, మనం పనిచేయాలి సొసైటీ కోసం
అనే ఒక కర్తవ్యాన్ని బాధ్యతను కూడా గుర్తు చేసినట్టుంటది. ఎప్పటికీ ఉచిత పథకాలు ఇస్తూ డబ్బులు వేసేస్తూ వాళ్ళని సోమరిపోతుల్లా చేసేసి బాధ్యత లేకుండా చేయడం కన్నా ఒక సొసైటీలో మనం కూడా ఒక రోల్ ప్లే చేయాలి, మనది ఒక బాధ్యత, మనం కూడా ప్రభుత్వానికి అండదండగా నిలబడాలి, మనం అలా అలా ఒక సామాజిక స్పృహను కూడా పెంచిన వాళ్ళం అవుతాం ఈ క్రౌడ్ ఫండింగ్ వల్ల. సో దీనివల్ల ఇంకా రెండో ఉపయోగాలు అంశం ఉన్నాయి అంటే కానీ దీంట్లో నష్టాలు లేవు కదా. ఈ అంశంలో మీరు మీరు జనసేనగా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన ఇంకొక అంశం ఉంది. అంటే జనాలకి క్లారిటీ లేదు ఒక విషయంలో. అన్నా క్యాంటీన్ల పేరు మార్చాలని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ప్రతిపాదించారా, లేకపోతే డొక్కా సీతమ్మ గారి పేరుతో ఉన్న పథకం వేరా? ఈ రెండింటికి తేడా ఉందా? యాక్చువల్గా ఏంటంటే అన్నా క్యాంటీన్స్ అంటే క్యాంటీన్స్ ఒక్కటే ఉన్నప్పుడు కొన్ని జిల్లాల్లో, కనీసం గోదావరి జిల్లాలోనే డొక్కా సీతమ్మ గారి పేరు కొన్ని క్యాంటీన్స్ సపరేట్ గా పెట్టండి అని ప్రపోజల్ ఫస్ట్ ఉండేది. అసలు కొన్నేందుకు మనము విద్యార్థులకి మధ్యాహ్న భోజనం పథకంకి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం అని పెడితే ప్రతి విద్యార్థి ఎవరి డొక్కా సీతమ్మ గారు అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా చిన్న వయసు నుంచే ఆవిడ పరిచయం అయ్యేది. ఇప్పుడు ఈ రోజు బాలలే కదా రేపటి పౌరులు. సో పిల్లలకు కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చినట్టు ఉంటది. అట్ ద సేమ్ టైం ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు కదా. అన్నా క్యాంటీన్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు గొప్ప, ఇప్పుడు ఇద్దరు పేరు మార్చి అలా ఎవరు బాధపడకుండా మధ్యాహ్న భోజనం పథకం కింద పెట్టడం అనేది మాకు చాలా బాగా నచ్చింది. మంచి ఆలోచన అది. విద్యార్థి దశ నుంచే సీతమ్మ గారి గురించి తెలుసుకుంటారు. ఎక్కడన్నా పెద్దోళ్ళు అయ్యాక మనం డొక్కా సీతమ్మ క్యాంటీన్ అనే దానికన్నా కూడా పిల్లలు ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ప్రతి విద్యార్థి ఇది డొక్కా సీతమ్మ గారు భోజనం మధ్యాహ్న పథకం మంది అనేది అక్కడ బోర్డుల మీద ఉంటది. ప్రతి ఒక్కరు టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆవిడ ఎట్లా భోజనం పెట్టేదాన్ని. అలా ఉండాలి, మనం కూడా ఒక సేవా దృక్పథంతో పెరగాలి అనేది విద్యార్థులకి చిన్నతనం నుంచే నాటిన వాళ్ళ మెదడులో మనం ఆ విషయాన్ని చెప్పిన వాళ్ళం అవుతాం. క్లారిటీ అయితే మీకున్నది, అంటే జనసేనకి క్లారిటీ ఉంది రెండు పథకాలు. క్లారిటీ ఉందండి మనకి. ఎక్కడ ఏంటి అనేది కాదు, ఆవిడ పేరు కూడా మనము పెట్టాలి. భోజన పథకాలు ఇలాంటివి ఏముంటే కూడా ఆవిడ పేరు వినిపించేలాగా అందరికి తెలియచేస్తే మంచిది అనే విషయం తప్పితే అది అన్నా క్యాంటీన్లా లేకపోతే మధ్యాహ్న భోజన పథకం అవి కూడా ఫుడ్ రిలేటెడ్వే కదా. సో మనకి విద్యార్థులకు పెట్టడం ఇంకా బాగా అనిపించింది. సో దానిలో ఈ అంశంతో పాటు ఐపీఎస్ అంశానికి వచ్చేప్పటికి చూశారు కదా, అంటే ప్రభుత్వం చేసిన ప్రకటన, అంటే డీజీపీ గారు చేసిన ప్రకటన, అంటే ఒక నోటీస్ ఇచ్చాం, ఈ కారణాలు ఇచ్చే వారు 10 గంటల నుంచి అందుబాటులో ఉండాలి అంతవరకే. దాంట్లో ఏమి హీ డి నాట్ మెన్షన్ ఎనీ అదర్ రీజన్స్. వేరే వల్లరామయ్య గారు మరి ఆయన చేసింది ఏంటంటే, వీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కాబట్టి వీళ్ళకి మెమోలు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డిని చాలామంది కలుస్తుంటారు, అందరికీ మెమోలు ఇస్తారా? సో అంటే ఇక్కడ ఆయన ఏ ఉద్దేశంతో అంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లేకపోతే చెప్పరని నేను ఫీల్ అవుతున్నాను. ఇక్కడ డ్యూటీ టైంలో మీరు డ్యూటీ టైంలో ఉండండి అని చెప్పారంటే అర్థం ఏంటి? వాళ్ళు డ్యూటీ ఎక్కొట్టి ఏదో వేరే పనులు చేస్తున్నారనే కదా. వాళ్ళు ఉండాల్సిన టైంలో ఆఫీస్లో ఉండకుండా వాళ్ళు వేరే వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనే అనుమానం వచ్చే కదా వాళ్ళు మెమో ఇచ్చారు. అందరికి ఎందుకు ఇవ్వలేదు? అందరు డ్యూటీలో ఉన్నారు కాబట్టి ఇవ్వలేదు. వీళ్ళు లేని వాళ్ళు లేరు కాబట్టి ఇవ్వలేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మాట పక్కన పెడితే టైం ప్రకారం ఆఫీస్లో అపీరెన్స్ ఉండాల్సిందే కాబట్టి వాళ్ళు చెప్పారు. వీళ్ళ మీద ఆబ్వియస్లీ అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు సెలవు తీసుకోకుండా మనిషి కనపడకుండా రాకుండా ఉంటే దాన్ని ఏమంటారు? మీకు తెలియంది కాదు, మీరు మరి పార్టీలో ఎప్పటి నుంచో బాధ్యతలు చూస్తున్నారు, 10 ఏళ్ళు పైబడి. ఒక యూనిఫామ్ ఆఫీసరు వితౌట్ ఇన్ఫార్మింగ్ హిజ్ హైయర్ అప్ హీ ఈజ్ నాట్ సపోజ్ టు లీవ్ హిజ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ లేదా హెడ్ క్వార్టర్స్. జిల్లా ఎస్పీ అయితే ఆయన ఇమ్మీడియట్ డిఐజీకి చెప్పి అయ్యా నేను ఫలానా చోటికి పోతున్నాను అని చెప్పి, డిఐజీ గారు అయితే డీజీపీ గారికి చెప్తారు. వాళ్ళు ఇది ప్రోటోకాల్, ఎవరు అది డే 1 నుంచి తంబ్రూల్, అది ఎవరు వాళ్ళకి తెలియదు అని అంటాం. అయితే నేను ఎక్కడ వినలేదు, వాళ్ళకి తెలుసు. ఈవెన్ వీఆర్లో ఉన్నా కూడా వాళ్ళు చెప్పి వెళ్తారు. మరి ఒక నిమిషం మీరే మాట్లాడండి. డీజీపీ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ అందులో 2 ఉన్నారు, సునీల్ గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. వాళ్ళకి ఈ ప్రోటోకాల్స్ తెలియవని అనుకోవటం నాకు విచిత్రంగా ఉంది. వాళ్ళు చేసిన తప్ప ఒప్ప అనే అంశాల జోలికి నేను అట్లా, వాళ్ళు నిజంగా బెంగళూరు వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫామ్ చేసే వెళ్తారు. అలా ఎట్లా పడితే అట్లా వెళ్ళటానికి అదేమన్నా వేరే ఉద్యోగం కాదండి.
సరేండి. ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ లో పోలీసులు వాళ్ళ విధి విధానాలు ఎవరైనా సరిగా పాటించారని మీకు అనిపించిందండి? వాళ్ళు పాపం ఇంకా అదే స్కూల్లో ఉండి అదే నడక నడుస్తున్నారు. నేను తీసుకున్న మీరు సబ్జెక్ట్ వేరు, ఆయన మీరు మాట్లాడుతున్న ప్రోటోకాల్ అంశం వేరు. ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి నేను కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మెమో ఇచ్చారు. యూనిఫామ్ వాళ్ళు ఆఫీసర్ ఫాలో ఈ అవ్వట్లేదు. భుజం మీద వాళ్ళు స్టార్ ఉన్న ఏంటంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా పార్టీ ప్రోటోకాల్ రూల్స్ గవర్నమెంట్ లో తెలుస్తాయండి. ఇష్టానుసారంగా ప్రోటోకాల్ ఉన్నారు. తెలుస్తుంది, ఎన్నో రూల్స్ తెలుస్తుంది. ప్రోటోకాల్స్, అంతగా ఒక గ్రాస్ రూల్స్, వైలేట్స్ రెగ్యులేషన్స్, వినండి, గ్రాస్ వైలేషన్ రూల్స్ చేసి వాళ్ళు హెడ్ క్వార్టర్స్ వదిలి పారిపోవాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పే వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన చోటు మీకు అభ్యంతరం ఉండొచ్చు కాక, వాళ్ళు వెళ్ళిన చోటు మీకు అభ్యంతరం, కానీ వాళ్ళు చెప్పే వెళ్తారు. వీళ్ళు పారిపోయారా లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్ళారా అది కాదు మ్యాటరు. డ్యూటీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఉండాలి అన్నారు. వాళ్ళ అవసరం ఉందేమో ఆఫీస్లో. వాళ్ళు ఇంకా బయట ఏదో మేము అటు వెళ్తున్నాం ఇటు వెళ్తున్నాం ఆ ఇన్వెస్టిగేట్ ఏదో ఒకటి చెప్పుండొచ్చు. సో దానికి డీజీపీ గారు సంతృప్తికరంగా లేదేమో. వాళ్ళ సేవలు ఆఫీస్లో ఎక్కువ కావాలేమో. అందుకని మాకు కనిపించండి 10 నుంచి మీరు ఎక్కడికి బయటకు వెళ్ళాలని నా నోటీస్ తీసుకొచ్చి వెళ్ళండి అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఆయన ఇచ్చిన ఆయన నోటీసులో నోటీసులు కూడా ఇప్పుడు ఆ ఎలాంటి మెమో అభ్యంతరం లేదు. మెమో ఇచ్చారంటే వాసు గారు ఆ మెమో ఇచ్చారంటే మీకు వాళ్ళు అర్థం కాని ఆయన విషయం నోటీస్ ఏంటంటే ఆయన లేకుండా ఇచ్చిన వెళ్తున్నారనే మెమోలో కదా. కూడా ఎలాంటి అభ్యంతరము లేదు ఆయన వైపు నుంచి. నేను చెబుతున్నది వర్లరామయ్య గారు మాట్లాడి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారు కాబట్టి మెమో ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన అందరికీ మెమోలు ఇచ్చేస్తారా? వర్లరామయ్య గారి వ్యాఖ్యల గురించి నేను మాట్లాడలేదు. మీరు మెమో గురించి చెప్పమంటున్నారు మెమో కాబట్టి దాని ఆయన గురించి within the మాట్లాడతాను. framework ఆయన ఇచ్చారు BJP వర్లరామయ్య గారు. ఇప్పుడు రాజకీయ పార్టీల్లో నాయకులు వాళ్ళకొక ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని మాట్లాడతారు. అది తర్వాత బయటకి తెలుస్తుంది. వాళ్ళకి ఒక్కోసారి ఇంటెలిజెన్స్ కొంచెం వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ అందించవచ్చు. దాని బేసిక్ గా వాళ్ళు మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏ బేసిక్ మీద మాట్లాడారు మనకు తెలియదు కాబట్టి ఏ బేసిక్ మీద అన్నారు అని మనం రైట్, రావు గారికి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే వర్లరామయ్య గారు బయటకు వచ్చిన తర్వాత అవును కదా ఆయన చెప్పింది కరెక్టే కదా అనే ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చిన రావు గారు information correct రామయ్య గారు అని మీకు అనే మంచి పరిస్థితి మిత్రులు కదా, వస్తుంది. మరి చెప్పండి, రామయ్య గారు మీకు చెప్పే ఉంటారు ఎంతమందిని కలిసి ఉన్నారు?